మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇవాళ ఉదయం బెయిల్ పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో 14 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. అయితే తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి జోగు రామన్న, చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియాతో సుమన్ మాట్లాడుతూ కేతనపల్లి మున్సిపాలిటీలో వికృత క్రీడ ప్రారంభించారని తెలిపారు. జైలు లోపల కూడా తమను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. నిన్న హోలీ, ఇవాళ తన కొడుకు పుట్టినరోజు. ఈ టైంలో తనను ఇంట్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కక్ష సాధింపు చేయలేదని స్పష్టం చేశారు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని బాల్కా సుమన్ డిమాండ్ చేశారు. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇవాళ నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.